అందరికీ నమస్తే, నేను మీ అశోక్ డా బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేటప్పటికి గురువారం ఆఫర్లు ఏ రకంగా ఉన్నాయి చూసుకుందాం. మనము 40% ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అయితే ఉంది. 12 to 3 PM వచ్చేటప్పటికి. ఇప్పుడు వచ్చేటప్పటికి 12:03 అయితే టైం అయింది. మనకు వచ్చేటప్పటికి 12 to 3 PM వచ్చేటప్పటికి 20% ఎక్స్ట్రా అని చూపించాడు. 6 to 10 వచ్చేటప్పటికే 20% ఎక్స్ట్రా అని చూపించాడు. కానీ మనకి ఇక్కడ వచ్చేటప్పటికే మెయిన్ మెనూలోకి వచ్చేటప్పటికే 40% అయితే ఇస్తున్నాడు. మోస్ట్లీ వర్షం పడేలా ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి ఏమన్నా మనకి 40% ఇస్తున్నాడో లేదు తెలియదు. రైన్ సర్జ్ అనేది పడిందంటే కానీ అమౌంట్ అయితే బాగా మనకి ఎక్కువ వస్తుంది. వాన పడినప్పుడు ఆర్డర్స్ ఉంటే దాని మించి అమౌంట్ కూడా మనకి ఎక్కువైతే ఎర్న్ చేసుకోవచ్చు. చూస్తాం. నిన్నలాగా 5 ఆర్డర్లు ఇస్తాడు ఈరోజు, లేదంటే ఇంకా ఎక్కువ ఏమైనా ఆర్డర్స్ ఏమైనా ఇస్తాడో చూస్తాం. రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఆర్డర్లు ఏమైనా పడతాయి జోన్లోకి వెళ్ళిపోదాం. 4 అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాడు. 40 రూపీస్ వచ్చేప్పుడు రైన్ సర్జ్ ఇచ్చాడు. యాక్సెప్ట్ కొడతాం. వర్తూరు వరకు ఉంది ఇది. రేంజ్ వచ్చేప్పటికే 6.87 kilometers అయితే ఉంది. అంబూరి స్టార్ బిర్యానీ వెళ్ళి పికప్ చేసుకుని వస్తాం. ఆర్డర్ అయితే లొకేషన్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది పికప్ లొకేషన్. ఆర్డర్ నంబర్ 9770 9770 9770 अभी आने वाला है 9770 अभी आने वाला रेडी नहीं है? रेडी नहीं है, अभी रेडी होने वाला है. मैं देख के आया अभी चेक में देगा तो रेडी होगा. हम लोग का वेटिंग टाइम वेस्ट होता है ना. ఆర్డర్ అయితే రెడీ లేదు. రెడీ లేకుండా కూడా రెడీ అయితే ఇచ్చేసినారు. చూస్తాం ఎంతసేపు కోసం పికప్ చేస్తాం. ఆర్డర్ అయితే ఇచ్చేసిండు, పికప్ చేసుకున్నాం. రైన్ సర్జ్ ఉన్నప్పుడు మాత్రం ఆర్డర్ అయితే బాగుంటుంది. రైన్ సర్జ్ వచ్చేప్పటికి 40 రూపీస్ ఇచ్చాడు. నార్మల్ 40% ఎక్స్ట్రా వచ్చేటికి ఎంత ఇచ్చాడు మళ్ళీ చూపిస్తాను. అది కూడా మీకు ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. తొందరగా అయితే డెలివరీ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వర్తూరు అంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, తొందరగా వెళ్ళిపోదాం. అయినా తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే వర్షం పడేటప్పుడు అయితే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో వచ్చిన కష్టాలు ఏమంటే ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ జామ్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేసేసినాం. డెలివరీ కంప్లీట్ అయితే కొట్టేస్తాం. చూడవచ్చు ఆఫర్స్ వస్తున్నాయి. 104 104 రూపాయలు అయితే ఇచ్చాడు. బోనస్ అమౌంట్ వచ్చేప్పటికి 18 రూపీస్. రైన్ సర్జ్ వచ్చేప్పటికే 40 రూపీస్ అయితే ఇచ్చాడు. చూద్దాం సెకండ్ ఆర్డర్ ఏదైనా వస్తుందో లేదండి. ఎంతసేపు ఆర్డర్ అయితే ఇస్తాడో చూడాలి కదా. బర్గర్ కింగ్ ఎంత అయితే ఆర్డర్ పడింది. నెక్సెస్ వైట్ మాల్ నుంచి అయితే పడింది. వెళ్ళి పికప్ చేసుకున్నాం. అయితే పికప్ చేసుకునేసి డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాను. రీచ్ లొకేషన్ ఇడాన్ A1107. డెలివరీ అయితే అయిపోయింది. ఎంత అమౌంట్ ఇచ్చిందో 77. 31 రైన్ సర్జ్, 19 రూపీస్ బోనస్, 16 రూపీస్ బోనస్, టోటల్ 77. సెకండ్ ఆర్డర్. 2 ఆర్డర్లు కలిపి మనకి ఎంత అయింది? 181. 2 ఆర్డర్లకు 181. 1 hour 15 minutes అయితే లాగిన్ అవర్స్. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఏర్పడుతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు 12 to 4 వచ్చేటప్పటికి స్విగ్గీలో వచ్చేప్పటికి 309 అమౌంట్ అయితే అయింది. ఓన్లీ 5 ఆర్డర్స్ అయితే మాత్రమే వచ్చినాయి. అందుకని చెప్పేసి జొమాటోలో ఏ రకంగా ఆర్డర్ ఉన్నది తెలియదని చెప్పేసి జొమాటోలో ఆర్డర్ అయితే చేద్దాం అనుకొని చెప్పేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసి మొత్తం అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేశాను. ఆర్డర్ అయితే స్టార్ట్ చేయాలి. దాంట్లో వచ్చేటప్పటికి స్విగ్గీలో వచ్చేటప్పటికే మనకి షిఫ్ట్ వైజ్ వచ్చేటప్పటికి స్లాట్ అనేది అయితే ఉంటుంది. స్విగ్గీలో జొమాటోలో వచ్చేటప్పటికి గిగ్స్ అని ఉంటుంది. అంటే దాంట్లో డైరెక్ట్ 7 to 11, 12 to 4 ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి ఆ రకంగా లేదు. జొమాటోలో వచ్చేటప్పటికే కొంచెం డిఫరెంట్గా ఉంది. 12 to 4 అయితే ఉండదు, 12 to 3 ఉంటుంది. మళ్ళీ 3 to 4 అయితే బుక్ చేసుకోవాలి. 12 to 4కి. మళ్ళీ వచ్చేటప్పటికి 7 to 11 అయితే లేదు, 7 to 9 అయితే ఉంది. మళ్ళీ నేను 1 hour అయితే నేను స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను అయితే బుక్ చేసుకున్నాను. దాంట్లో 4 hours 309 అమౌంట్ అయినప్పుడు దీంట్లో అదే 4 hours ఎంత అమౌంట్ అయితే చూస్తాము. ఒకసారి చూసుకోవచ్చు. యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది, రెడీగా ఉంది. ఆన్లైన్లో అయితే ఉన్నాను, ఇంకా ఆర్డర్స్ ఏం పర్లేదు, చూస్తాము.
ఆర్డర్స్ ఏమైనా పడతాయేమో అని. వచ్చేటప్పటికే జొమాటో యాప్ అయితే ఈ రకంగా ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి సిప్స్ వచ్చేటప్పటికి ఈ రకంగా గిగ్స్ అని ఉంటుంది. గిగ్స్లో మనం ఓపెన్ చేసి మనం బుక్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 7 to 9, 9 to 10 అయితే బుక్ చేసుకున్నా. చూడాలి ఏ రకంగా 3 hours అయితే బుక్ చేసుకున్నా. నేను 3 hours ఎన్ని ఆర్డర్ పడతాయి, ఇంకో 1 hour వచ్చేప్పటికి 10 to 11 వచ్చేప్పటికి మళ్ళీ బుక్ చేసుకుంటే ఈ 3 hours ఎన్ని ఆర్డర్ పడతాయి చూసుకొని తర్వాత బుక్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఆర్డర్ అయితే పడలేదు. 13 నిమిషాలు అయింది. నేను వచ్చేప్పటికి ఆన్లైన్ వచ్చేసినాను. 13 నిమిషాలు అయితే అయింది. ఆన్లైన్లోనే ఉన్నాను. ఇంకా ఆర్డర్ అయితే ఏం పడలేదు. ఇంకా సెర్చింగ్లోనే ఉంది. చూడాలి దీంట్లో ఏ రకంగా కిలోమీటర్ పరంగా ఏ రకంగా ఆర్డర్ అయితే ఇస్తాడో, ఎంత అమౌంట్ అయితే ఉంటుంది, ఇన్సెంటివ్ ఏ రకంగా ఉంటుంది ఇంకా తెలియదు. దీంట్లో ఇన్సెంటివ్ కానీ ఇంకా రేపు ఫుల్ షిఫ్ట్ ఏమైనా చేసినానంటే రేపు నుంచి నాకైతే ఇన్సెంటివ్ అది అనేది చూపెట్టచ్చు అనుకుంటున్నాను. చూస్తాం. ఏదైనా ఆర్డర్ పడిన తర్వాత స్టార్ట్ అయితే చేస్తాను వీడియో. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది జొమాటోలో. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. లియన్స్ బర్గర్ వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. లొకేషన్కి అయితే వచ్చేసి రీచ్ కొట్టేసాను. ఆర్డర్ నెంబర్ 1681. పికప్ ఆర్డర్ ఇన్ 6 minutes. అంటే ఇంకా 6 minutes అయితే ఉంది. ఆర్డర్ అయితే రెడీ లేదు. రెడీ అయిన తర్వాత పికప్ చేసుకునేసి డెలివరీ చేస్తాం. అయితే రెడీ అయిపోయింది. పిక్ చేసుకున్నాం. బాయ్ 1681. 1681. పోయి ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. పిక్ చేసుకున్నాం. రెస్టారెంట్ రేటింగ్ అంటే పికప్ చేసుకున్నాం. టొమాటో ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. కస్టమర్స్ థ్యాంక్ యూ. రేటింగ్ అయితే ఇవ్వాలి. ఇంతలో 81 rupees అయితే ఇచ్చాడు. ఫస్ట్ ఆర్డర్కి 8.8 kilometers 35 minutes ట్రిప్ టైం. గో టు నెక్స్ట్ ఆర్డర్. జోన్లోకి వెళ్ళాలంటేనే మనకి ఇక్కడ నుంచి 3.4 అయితే ఉంది. వెళ్దాం. ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో వచ్చేటప్పుడు కస్టమర్ రేటింగ్ కూడా ఇవ్వాలి. కస్టమర్ రేటింగ్ అయితే ఇచ్చేసి మొత్తం ఎన్ని ఆర్డర్ అయినాయి చూస్తాం ఒకసారి. చూడొచ్చు. 4వ అవర్లో వచ్చేప్పటికి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. 10:25. 5 ఆర్డర్లు అయితే వేసాను. 347 రూపాయలు అయితే అయింది. చూస్తాం ఇంకా హాఫ్ అన్ అవర్లో ఏమైనా ఆర్డర్లు పడతాయి లేదో చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేప్పటికే 11 గంటలు అయింది. గిగ్స్ అయితే నాది పూర్తి అయిపోయింది. జొమాటోది కూడా. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు మీకు స్విగ్గీలో ఎంత అయింది, జొమాటోలో ఎంత అయిందో చూపిస్తాను. ఒకసారి చూడండి. జొమాటోలో వచ్చేప్పటికే 373 అయితే వచ్చింది. ఎన్ని ఆర్డర్లు అయితే కొట్టినాను, 6 ఆర్డర్ అయితే అవుతుంది. 6 ఆర్డర్లకి 373. 6 ఆర్డర్లకి. స్విగ్గీలో వచ్చేటప్పటికి 5 ఆర్డర్లకి 309. టోటల్ ఈరోజు నా అమౌంట్ వచ్చేప్పటికి 309 ప్లస్ 373 682 రూపాయలు. 200 పెట్రోల్ మైనస్ ఇస్తే 480 రూపాయలు. నాకు ఈరోజు బెస్ట్ అనిపించింది. జొమాటోనే బెస్ట్ అనిపించింది. జొమాటోనే చేస్తామనిపిస్తుంది. రేపటి నుంచి అయితే జొమాటో అయితే స్టార్ట్ చేస్తాను. స్విగ్గీ ఆర్డర్ పడేంత వరకు జొమాటో అయితే చేద్దాం అనుకుంటున్నా. వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందరికీ గుడ్ నైట్. బాయ్.